అంటే అది చూడు అలాగే స్క్వేర్లో సెన్సార్ చేసుకుంటుంది అనమాట. ఈ ఏరియా నుంచి ఇలాగా దానికి ఎంత లిమిటేషన్ అని అలాగ రూమ్ సెన్సార్ చేసుకుంది. ఫస్ట్ చుట్టూ తిరిగేస్తుంది అనమాట. ఈ సెల్ ఫోన్లో కనిపించట్లేదు కానీ కింద చాలా చాలా ఇక వెంట్రుకలు డస్ట్ ఉన్నాయి. ఇది ఇందాక అడిగి కదా డైనింగ్ ఏరియాకి ఎలా వెళ్తుంది అనేసి. అంటే అక్కడ ఆ ఏరియా నుంచి ఆ ఏరియాకి సెన్సార్ చేసుకున్నది ఈ స్క్వేర్ ఏరియా. అంటే ఇది ఒక గది అని చెప్పి. ఇప్పుడు అలా చుట్టూ ఓ మాట టర్న్ చేస్తుంది కదా, చేసి ఇప్పుడు చూడు ఆ టైప్ నుంచి ఇటు ఈ టైప్ నుంచి అటు అలాగా అప్పుడు క్లీనింగ్ స్టార్ట్ చేస్తుంది. అదే ఇంకెక్కడో ఏదో ఉండిపోయింది డస్ట్, అందుకని అటు వెళ్ళింది. చూడు ఇందాక ఎక్కడైతే చేసిందో అక్కడే టర్న్ అవుతుంది కరెంట్. చూడు అదిగో అక్కడ నుంచి సెన్సార్ చేసి స్టార్ట్ చేస్తుంది అంటే స్క్వేర్ ఏరియా కొంచెం ముందుకు వచ్చి ఇది మరి టర్న్ చూడు. చూడు మళ్ళీ అక్కడ టర్న్ అవుతుంది అది, మళ్ళీ ఇటువైపు వస్తుంది చూడు. మళ్ళీ ఇందాక ఎక్కడైతే ఆగిందో అక్కడ వరకే వెళ్తుంది చూడు, అక్కడే మళ్ళీ టర్న్ అవుతుంది. అదిగో చూడు మొత్తం అక్షింతలు ఆ వెంట్రుకలు అక్కడ పసుపు నీళ్ళు పూజ చేసిందంతా అంటే పూజ అయిపోయింది, ఆ ఏరియా అంతా క్లీన్ చేసేస్తుంది అనమాట అది. సో ఇప్పుడు అది ఎంత అయితే ఇలా టోటల్గా ఒక మ్యాప్ వేసుకుంది కదా, ఆ ఏరియాని అది క్లీన్ చేసేస్తుంది. అదే సెల్ ఫోన్లో అయితే పూజా రూమ్ అంటే అది వచ్చి అక్కడ బోర్డు నుంచి వచ్చి పూజా రూమ్ దగ్గరికి వచ్చి పూజా రూమ్ క్లీన్ చేసి వెళ్ళిపోతుంది. అంటే మనం ఏది లాంగ్ క్లిక్ చేస్తే అది అన్నీ చేస్తుంటుంది అనమాట. చూడు ఇందాక అది అదిగో అక్కడ ఆ వస్తువు ఉంది కదా, అందుకని ఆ దగ్గర వరకు వెళ్ళలేదు. ఇందాక అది సెన్సర్ చేసుకుంది. ఆ పెద్ద టేబుల్ ఉంది కదా, అది అక్కడ చిన్నది ఉంది కదా పోగులాగా, అది కూడా లాగేస్తుంది. అది చూడు ఎంత చక్కగా ఆ టైప్ నుంచి ఇటు ఈ టైప్ నుంచి అటు చక్కగా అలాగా ముందు క్లీన్ చేసి లోపలికి తీసుకుంటుంది. వెనక నుంచి మాపు ఉంది అది క్లాత్ లాగా, దాంతో అనమాట. ఇందాక చూడు అంతవరకు అది సెన్సర్ చేసింది, అందుకని అక్కడ వరకు వెళ్ళింది ఈసారి. ఇప్పుడు ఇక్కడ అడ్డు ఉంది కదా ఇందాక పేట, అక్కడి వరకే తిరిగింది. ఇప్పుడు ఇందాక అది సెన్సర్ చేస్తే అటువైపు ప్లేస్ ఉందని దానికి అర్థమైంది, ఇంకా ఉండిపోయింది అక్కడ కూడా వత్తాలి అని, అందుకని అక్కడ వరకు వెళ్ళింది అనమాట. చూడు అలాగా మొత్తం ఇందాక ఎక్కడైతే ఈ సోఫా కార్పెట్ మీదకి ఎక్కి సెన్సార్ బోర్డు గీసుకుందో అంతవరకు అది కంటిన్యూ చేస్తుంటుంది. ఈ టైప్ నుంచి అటు ఆ టైప్ నుంచి ఇటు టోటల్గా అంతా అయిపోయిన తర్వాత కొత్త ఏరియా వెతుకుతుంది అనమాట. అది చూడు మళ్ళీ ఇటు వస్తుంది. చూడు ఎంత చక్కగా క్లీన్ చేసింది. అక్కడ అక్షతలు అవి ఇవి చూడు ఎలాగ తెల్లగా వాటర్ తడి చూడు తెలుస్తుంటుంది. దగ్గరికి పెడతాను, సెల్ ఫోన్లో వాటర్ తడి కనిపించడం లేదు తడి. మళ్ళీ అక్కడ టర్న్ అవుతుంది కాసేపు అయితే. అలాగే ఇంకా ఇల్లంతా అలాగనమాట. అది ఎంత అయితే మ్యాప్ వేస్తుందో చూడు ఎంత చక్కగా క్లీన్ చేస్తుంది. ఇదంతా తడి చూడు ఎలాగుందో తడి. చూడు ఆ కుర్చీ కింద ఏదో డస్ట్ ఉంది, అందుకు 2 నిమిషాలు ఆగి మరి అది క్లీన్ చేసింది. చూడు అక్కడ ఒక చిన్న డాల్ పప్పు ఉంది, దానికోసం దాని ట్రైల్స్ అది ఎలాగైనా తీసేయాలి. అది లాక్కొని
వెళ్ళిపోయింది లోపలికి. మళ్ళీ ఆ మూల నుంచి వెళ్ళి చూడు, ఇందాక సెన్సర్ చేసింది అది కదా, అందుకని ఆ ఏరియా చుట్టూ తిరుగుతుంది అనమాట. అది ఆ కుర్చీ కింద డస్ట్ ఉన్నా ఒప్పరు. చూడు మళ్ళీ అది అయిపోయింది కదా, ఇటు వస్తుంది చూడు అది. చూడు మళ్ళీ అది అయిపోయింది కదా, ఇది ఆ చుట్టూ తిరిగేసి ఇప్పుడు ఇటు అదే వడ్డింది చూసావా ఇక్కడ ఈ పార్ట్లో. చూసా ఇందాక పూజా రూమ్ ఎంత క్లమ్జీగా స్టార్టింగ్ వీడియోలో ఉంది. చూడు ఎంత క్లీన్ చేస్తుంది 1 minute మనం మాట్లాడుకున్నంత సేపట్లో క్లీన్ చేస్తుంది. అలాగా అది ఒక ఏరియాని స్క్వేర్ చేసుకుంటుంది అనమాట. స్క్వేర్ చేసుకుని ఆ ఏరియా నుండి ఆ ఏరియా అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇంకో ఏరియాకి స్కాన్కి వెళ్తుంది. స్కాన్కి వెళ్ళి ఆ ఏరియా మొత్తం చుట్టూ బార్డర్ గీసుకుంటుంది. బార్డర్ అయిపోయి ఆ మధ్యలో అలా కంటిన్యూ చేస్తుంది అనమాట. చూడు అక్కడ గోడ ఉంటుంది, చూసావా దగ్గరికి వెళ్ళలేదు. అదేంటి ఇందాక క్లీన్ చేసింది ఎడ్జ్ కదా, మరి ఇప్పుడు అక్కర్లేదు. అందుకని చుట్టూ ఎడ్జ్ ఒకటి క్లీన్ చేసుకుంది కదా ఆల్రెడీ, అందుకని ఎడ్జ్ వరకు పూర్తిగా వెళ్ళటం లేదు. చూడు ఇక్కడ తడి తెలుస్తుంది, అది క్లీన్ చేసి మాప్ చేసి మనం చేస్తాం చూడు అలాగా. అది అయిపోయిన తర్వాత